హరిత విప్లవంలో భాగంగా ఏక పంటకు అలవాటు పడ్డ రైతాంగం పలు దఫాలుగా పెట్టుబడి కోల్పోయిన సందర్భాలున్నాయి. దీనిని అధిగమించడంతో పాటు భూమిలో సారాన్ని పెంచి చీడపీడలను నియంత్రించే విధంగా రైతు సాధికార సంస్థ పలు పంటల పద్ధతిని ప్రోత్సహిస్తోంది. ఈ విధానాలను అందిపుచ్చుకున్న రైతాంగం అన్ని విధాలా ప్రయోజనం పొందుతూ అదనంగా రాబడి పెంచుకొని ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు ముక్కాల రోహిణీ ప్రతాప్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. దూర ప్రాంతాల జీవనోపాధిపై విరక్తి చెందిన ఆయన స్వగ్రామంలోనే ఉంటూ పొలంబాటు పట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రోహిణీ ప్రతాప్. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ మండలం ఒల్లూరు గ్రామం అండి. ఇక్కడ నేను 2012 నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మాది ఇక్కడ కొబ్బరి ఏ గ్రేడ్ మోడల్ కింద కన్వర్ట్ చేసి చేస్తున్నాం. ఇది చేయడానికి కారణం ఏంటంటే మాకు పూర్వం నుంచి వ్యవసాయ భూములు ఉండడం, వ్యవసాయ కుటుంబం నుంచి రావడం, ఆ ఇంట్రెస్ట్ అలాగా కంటిన్యూ ఆన్ అయ్యి ఇంజనీరింగ్ తర్వాత కూడా నాకున్న భూమిలో వ్యవసాయం చేసుకుని హ్యాపీగా బతుకుతూ అన్న ఉద్దేశంతో వ్యవసాయం వైపు వచ్చానండి. దీనికి తోడు నాకు ఏపీసీఎన్ఎఫ్లో అవకాశం దొరకడం, ఈ ఏపీసీఎన్ఎఫ్ ద్వారా మరింత ముందుకెళ్ళి మరింత రీసెర్చ్ ఓరియంటెడ్గా నా వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దడానికి నాకు అవకాశం దొరికింది. అయితే అప్పటికే అందరూ అనుసరిస్తున్న రసాయన పద్ధతిలో కొబ్బరి పంట సాగు చేసి కొంతమేర నష్టపోయారు. దీనిని అధిగమించేందుకు ప్రకృతి పద్ధతి వ్యవసాయంలో పలు పంటలు సాగు చేసి అన్ని విధాలా ప్రయోజనం పొందుతున్నారు. ఎకరం విస్తీర్ణంలో కొబ్బరి, బొప్పాయి, జామ, అరటి, మునగతో పాటు సరిహద్దులో టేకు మొక్కలు నాటుకున్నారు. అదేవిధంగా అంతర పంటలుగా పిఎండిఎస్, ఆర్డిఎస్, కూరగాయలతో పాటు జీవ వైవిధ్య పంటలను విడతల వారీగా సాగు చేస్తున్నారు. ఇప్పుడు పలు పంటల విధానం ద్వారా నా భూమి ఆరోగ్యం పెంచుకుంటున్నాం, ప్లస్ నాకు ఆదాయం కూడా సృష్టించబడుతుంది. ఆ పలు పంటల విధానం నేను నా కొబ్బరిలో 5 అంచెల పద్ధతి కింద మార్చడానికి ప్రయత్నం చేశాను. ఆల్రెడీ నా దాంట్లో కొబ్బరి ఉంది మెయిన్ క్రాప్గా, ఒక్క కూడా ఇంటర్ క్రాప్గా పెట్టుకోవడం జరిగింది. 300 మొక్కలు ఒక ఎకరం తోటలో, 300 బనానా పెట్టుకోవడం జరిగింది. ఆ 300 బనానా నుంచి నాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది. వీటిలో ప్రకృతి పద్ధతిని అనుసరించే క్రమంలో రైతు సాధికార సంస్థ విధించిన సార్వత్రిక సూత్రాలను అమలు చేశారు. పిఎండిఎస్ కానీ ఆర్డిఎస్ కానీ సీజన్కి వేసుకోవడం వల్ల భూమి ఆరోగ్యవంతం అవుతుంది, నేల నిర్మాణం బాగుపడుతుంది, ప్లస్ కలుపు కూడా రావట్లేదు. నాకు ఇదివరకు ఆ కలుపుకి చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని లేబర్కి, ఇప్పుడు ఆ ఖర్చులు కూడా లేవు. కూరగాయల సాగులో వచ్చిన దిగుబడులను ఇంటి అవసరాలకు వినియోగించుకొని అదనంగా వచ్చిన వాటిని అమ్మకం చేస్తున్నారు. అదేవిధంగా పిఎండిఎస్, ఆర్డిఎస్ వేసుకున్న సమయాల్లో వీటి నుంచి సమకూరిన పశుగ్రాసాన్ని పశువులకు మేతగా అందిస్తున్నారు. ఆవులను కూడా నేను ఇందులో ఇంటిగ్రేట్ చేయడం వల్ల నాకు ఘనజీవామృతం, జీవామృతంకి కొదవలేదు. 3 ఆవులు మెయింటైన్ చేయడం, దేశవాళీ ఆవులు, గిర్రు, పొంగనూరు ఆవు, కపిల్ ఆవుని మెయింటైన్ చేయడం, నాకు ఈ కషాయాలకు కానీ ఇన్పుట్స్ తయారీకి కూడా నాకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. మిగిలిన పంటలను భూమిలో మల్చింగ్గా వేసుకుంటున్నారు. ఈ విధంగా చేపడుతున్న పలు పంటల సాగు వల్ల భూమి సారవంతంగా మారి గొల్లబారింది. అదేవిధంగా వానపాములు వృద్ధి చెందాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల భూమిలో తేమ శాతం పెరిగి నెల రోజుల పాటు నీరు ఇవ్వకపోయినా పంటకు ఎటువంటి నష్టం కలగడం లేదు. పక్కన వాళ్ళు కెమికల్ ఫార్మింగ్ వాళ్ళు 20 రోజులకు ఒక తడి పెడుతుంటే మాకు నెల పైన తడికి కూడా అడగట్లేదు. మా తోటలో మల్చింగ్ చేయడం వల్ల, క్రాప్ డైవర్సిటీ మెయింటైన్ చేయడం వల్ల తడి అడగట్లేదు.
తెగుళ్ళు పురుగులు కూడా యాజమాన్యం మాకు తేలికైంది. ఈ విధంగా తక్కువ పెట్టుబడితో సాగు చేసిన కొబ్బరి అరటి పంటల నుంచి ఏటా 1,30,000 వరకు రాబడి సమకూరుతోంది. బొప్పాయి జామ మునగ నుంచి దిగుబడి ప్రారంభమైతే మరింత ఆదాయం పెరుగుతుందని రైతు లెక్కలు వేసుకుంటున్నారు. పలు పంటల విధానం వల్ల భూమిలో రకరకాల సూక్ష్మజీవులు యాక్టివేట్ అయ్యి ఈ మొక్కలకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇవ్వడం, ఈ మొక్కలు వాటికి కావాల్సిన ఆహారాన్ని భూమిలోకి విసర్జించడం వల్ల నా కొబ్బరిలో కూడా ఈల్డ్ పెరిగింది. కెమికల్ ఫార్మింగ్తో పోలిస్తే మాది ఈల్డ్ బ్రహ్మాండంగా ఉంది. ఆన్పార్ ఉంది, ఆన్పార్ ఆర్ మోర్ దెన్ ఆన్పార్ ఉంది. పక్కనే కెమికల్ ఫార్మింగ్ వ్యవసాయం ఎకరానికి 5,000 నట్స్ అరౌండ్ వస్తుంటే నాది 6,000 7,000 కూడా నట్స్ దిగుబడి వస్తున్నాయి. కొబ్బరిలో అరటిలో అయితే మీకు చెప్పినట్టుగా 1,00,000 రూపాయల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా ఒక 5-6 సంవత్సరాలకి మాకు ఆదాయంలోకి వస్తుంది. ఈ 5-6 సంవత్సరాలలో ఒక్క చెట్టుని దళారులు వచ్చి 500 రూపాయలకు కొనుక్కుని వెళ్తున్నారు, వాళ్ళే కోసుకుని వెళ్తున్నారు. ఆ ఒక్క చెట్లు కూడా నాకు అందొస్తే ఆ ఒక్క చెట్ల మీద నాకు 1,50,000 రూపాయల ఇన్కమ్ కనపడుతుంది. ప్లస్ బొప్పాయి మునగ కూడా పెట్టుకోవడం జరిగింది, జామ అని. భవిష్యత్తులో ఒక 4-5 లక్షల రూపాయల ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా నా వ్యవసాయ క్షేత్రంలో ప్రణాళికలు వేసుకుని పనిచేయడం జరుగుతుంది. తక్కువ పెట్టుబడితో సాగు చేసిన పంటల నుంచి అధికంగా రాబడి సాధిస్తున్న రైతు రోహిణి ప్రసాద్ను గమనిస్తున్న తోటి రైతులు ఆయన్ను అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు. మా ప్రకృతి వ్యవసాయం ఈ సూత్రాలన్నీ పాటించడం వల్ల ఖర్చులు బాగా తక్కువ అయ్యి ఆదాయం పెరుగుతుందండి. ఇదివరకు ఒక్క ఎరువులు కొట్టుకే సంవత్సరానికి 3 నుంచి 4 లక్షలు నేను ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ₹10 బిళ్ళ కూడా నేను ఎరువులు కొట్టుకు ఇవ్వడం లేదు. శుభ్రంగా ప్రకృతి వ్యవసాయం వల్ల నాకు అదొక ఎడిషనల్ బెనిఫిటే కాదు, అదే మేజర్ బెనిఫిట్ లాగా ఉందండి మాట. నాకు ఆరోగ్యం బాగుపడుతుంది, నా వ్యవసాయ క్షేత్రం బాగుపడుతుంది. పక్కనోడు వ్యవసాయ క్షేత్రం 10 సంవత్సరాల వరకు పనిచేస్తుందంటే నాది 100 సంవత్సరాలు సుస్థిరంగా నిలబడుతుంది అన్న నమ్మకం నాకు బాగా కలుగుతుంది. నా భావితరాలకు కూడా నేను నా వ్యవసాయ క్షేత్రాన్ని పదిలంగా ఉంచి ఇవ్వగలుగుతానన్న నమ్మకం నాకు కనపడుతుంది.